హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. అండ్ ఈ రోజు డే 4 అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ బండల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయాయి. లాస్ట్ బార్డర్ అన్నమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఈ చుట్టూ ఈ బండల్ చుట్టూ బార్డర్ వేసేస్తే అండ్ బండల్ పైన అయితే అయిపోతుంది. అండ్ రేపు మనం హైదరాబాద్ వెళ్ళి అండ్ దీనికోసం లైటింగ్ అండ్ వైరింగ్ అయితే తీసుకురావాలి. అది అయిపోయినాక అది ఒక 2-3 days లో అది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ 4-5 days అయితే టైం పడుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ రోజు అన్ని రూమ్స్ నీట్ గా క్లీన్ గా చేసేసి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ ఇక 5-6 days తర్వాత మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి మీ దగ్గరికి. అండ్ ఇప్పుడు ఇది ఎలా చేస్తాను అని చెప్పేసి చూస్తున్నాం కదా. యాక్చువల్లీ ఏమైందంటే మనం ఫారెన్ నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ మనం సిమెంట్ అయిపోతే ఏమవుతుందంటే బండలు మళ్ళీ మనం వాటర్ పోస్తుంటే అదేమో కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ సిమెంట్ కట్టేసి ఒక దిమ్మలకు కట్టేస్తే అప్పుడు మనకు సేఫ్టీగా ఉంటుంది. బండ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి చుట్టూ సిమెంట్ అయితే వేయాలి. అండ్ సిమెంట్ వేసేస్తే మనకు నాకు తెలిసి ఒక 1 hour లో ఇదైతే కంప్లీట్ చేస్తాను. 1 hour ఆఫ్టర్ 1 hour తర్వాత ఈ రూమ్ అన్ని కూడా క్లీన్ చేసి మంచిగా నీట్ అయితే పెట్టేస్తాం. అండ్ దాని తర్వాత వైరింగ్ చేసిన తర్వాత ఓపెనింగ్ అయితే కొంచెం గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతో సాటిస్ఫాక్షన్ గా కట్టుకునే ఇది కదా అంటే నేను ఫస్ట్ చేసిన సెట్ కాబట్టి కొంచెం గ్రాండ్ గా నీట్ గా ఇచ్చేద్దాం అని చెప్పేసి లైటింగ్ ఆర్ మన బెడ్రూమ్స్ కూడా అన్ని ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క రోజు నేను డే వైజ్ గా ఒక్కొక్క రూమ్ ని ఎలా డెవలప్ చేస్తాను ఎలా. అండ్ దీంట్లో మళ్ళీ ఏసీ కూడా పెట్టిస్తున్నాం. అండ్ జస్ట్ ఎందుకంటే ఎండాకాలం వచ్చిన కొంచెం ఎక్కువ ఉబ్బరిస్తుంది కాబట్టి ఏసీ పెట్టిస్తే కొంచెం కూల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఒక మన సిటీ లైఫ్లో ఎలా అయితే మనం ఉంటామో దీన్ని ఆ రేంజ్లో చేపిస్తాను అనమాట. అండ్ ఒకటి స్టోర్ రూమ్ అండ్ ఒకటి 2 bedrooms. 2 bedrooms కూడా 1 bedroom లో ఏసీ ఉంటుంది, 1 room లో ఫ్యాన్ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే చాలా బెటర్గా ఉండేటట్టే చేస్తాను ఒక రూమ్ అయితే. అండ్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ మా బండలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను సిమెంట్ అయితే వేసేసాను ప్రజెంట్. అక్కడ నుంచి వాటర్ పోవడానికి 2 cutters అయితే వేసేసాను. ఇది మొత్తం కూడా బండలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ అయితే వేయాలి. అండ్ బల్బులు అండ్ సమ్ ఫ్యాన్స్ అలా అయితే ఫిట్ చేయాలి. నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళి అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ వచ్చి అండ్ అవి ఫిట్ చేస్తాను. అండ్ వీడియో మాత్రం చూస్తూనే ఉండండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.